చరిత్రను గమనిస్తే జగద్గురువు ఆదిశంకరులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డనే వేదికలు ఏర్పాటు చేశారని, అదే కుంభమేళగా మారిందని ప్రచారంలో ఉంది. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. అపరశివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రం వేళ అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లోని నదిమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ప్రతి ఏటా ఈ సమయంలో మాఘమేళ పేరుతో గంగా నదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘమేళలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుతారు. వీళ్ళంతా 40 రోజులుగా ఉపవాసం చేస్తూ గంగా నది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. చూసారు కదా మహాకుంభమేళ అంటే ఏంటో. ఈ మహాకుంభమేళానికి సంబంధించిన మరికొన్ని అంశాలతో, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే మన ఛానల్ కీప్ రాకింగ్.